నమస్తే, నా పేరు పిబి చాయ్. గత వీడియోలో మనం మెండలిజం అంటే వారసత్వ విజ్ఞానానికి సంబంధించిన సూత్రాలు కనుక్కున్న మెండలిజం అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో డిఎన్ఏ అన్నది దాని యొక్క స్వభావం నిర్మాణం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఈరోజున మనం తెలుసుకున్నాం. డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. మనం గతంలో చెప్పుకున్నట్లుగా ఒక జీవకణం తనకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని ఆ కేంద్రం యొక్క మధ్య భాగంలో నిక్షిప్తం చేసుకుంటుంది అని అంటే ఆధునిక జీవశాస్త్ర పరిభాషలో అడ్వాన్స్డ్ లైఫ్ ఫామ్లో దాన్ని మనం డిఎన్ఏ అంటాం. డిఎన్ఏ జన్యువు లేదా జీన్స్ అని మనం దాన్ని పిలుస్తాం. ఈ జీన్స్, ఈ జన్యువు అన్నది కూడా ఒక పెద్ద సైజు అణువు మాత్రమే. ఇందులో ఉండేవి అన్నీ కూడా నిర్జీవ మూలకాల రసాయనాలే. కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్, భాస్వరం ఇలాంటి మూలకాల రసాయనాల కోట్ల పరమాణువుల సమూహంతో ఏర్పడిందే ఈ డిఎన్ఏ. దీంట్లో ముఖ్యంగా ప్రతి ప్రాణిలో కూడా, అది వృక్షజాతి కానీ జంతుజాతి కానీ, కార్బనే మూలమైనటువంటిది. మనం కార్బన్ బేస్డ్ ప్రజలము అన్నమాట. అయితే వాట్సన్, క్రిక్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు 1953లో ఈ మాలిక్యూల్ యొక్క స్వభావాన్ని నిర్ధారణ చేశారు. ఇవి రెండు మాలిక్యూల్స్ గొలుసులుగా ఏర్పడి ఒకదానికి ఒకటి ఇలాగా పెనవేసుకున్నట్లుగా ఏర్పడుతుంది. ఈ గొలుసులు ఒకటి షుగర్ కణం అంటే చక్కెర కణం, మరొకటి ఫాస్ఫేట్ కణం. ఇవి రెండు పక్క పక్కన ఏర్పాటు కావటం ద్వారా ఇలాగా మెలికి వేసుకున్నట్లుగా ఉంటాయి. వీటి మధ్యలో 4 రకాలైన మాలిక్యూల్స్ ఉంటాయి. ఒకటి అడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్. ఈ 4 రకాల మాలిక్యూల్స్ ఒక బేస్ పెయిర్గా ఏర్పడి ఇవి మొత్తం కలిపి ఒక యూనిట్గా ఉంటుంది. అదే డిఎన్ఏ. దానిలో ఈ అడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ ఏటీజీసీ ఇవి ఏ విధంగా అమరికలో ఉన్నాయి, ఎలా అమరి ఉన్నాయి అన్నదాన్ని బట్టి మన యొక్క స్వభావం, ప్రాణి యొక్క స్వభావం, మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఏ లక్షణాలు ఉంటాయి అన్నటువంటిది నిర్ధారిస్తుంది. తలరాత, విధివ్రాత, పూర్వజన్మ సుకృతం ఇవన్నీ అవుట్డేటెడ్ సొల్లు పురాణాలు మాటలు. ఇవాల్టి మాట డిఎన్ఏ మాట. ప్రతి భాషకి అక్షరమాల ఉన్నట్లే డిఎన్ఏ కూడా అక్షరమాల ఉంటుంది. డిఎన్ఏకి అక్షరమాల ఏటీజీసీ. అడినిన్ థైమిన్ తోటి, గ్వానిన్ సైటోసిన్ తోటి అతుక్కొని ఇవి ఉంటాయి. ఈ జన్యువు, ఈ మాలిక్యూల్ తనని తను రెండుగా విభజించుకున్నప్పుడు, అంటే తనలాంటి దాన్నే మరొక దాన్ని సృష్టించుకున్నప్పుడు, అంటే తనలాంటిదే అంటే ముమ్మూర్తుల తనలాంటి దాన్నే సృష్టించుకుంటుందన్నమాట. అయితే తల్లిదండ్రులు కలిగే సంతానము ముమ్మూర్తుల అలానే కనుక ఉండేటట్లయితే ఆ జాతి అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందే తప్ప కొత్త లక్షణాలతోటి కొత్త జాతులు ఆవిర్భవించుగా. మరి ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో అనంతమైన వైవిధ్యం ఉంది. అనేక రకాల జీవజాతులు ఉన్నాయి. ఇంత వైవిధ్యం ఎలాగ ఏర్పడింది? కొత్త జాతి, ఒక జాతి నుంచి మరొక జాతి ఎలాగ ఏర్పడింది? దానికి కారణం మ్యుటేషన్స్. మ్యుటేషన్స్ అంటే ర్యాండమ్ చేంజ్, ఆకస్మిక మార్పు, జన్యువుల్లో జరిగేటువంటి ఆకస్మిక మార్పు. మనం చెప్పుకున్నటువంటి ఏటీజీసీ అడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ ఈ ఏటీజీసీ అన్నటువంటి వరుసలో
ఒక అక్షరం మరొక అక్షరంగా మారిపోతుంది. ఎప్పుడైతే మరొక అక్షరంగా మారిపోయిందో దాని అర్థం ఏంటి? ఈ బేస్ పెయిర్లో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. ఇలా వచ్చినటువంటి మార్పుల కారణంగా తరువాతి తరానికి కొత్త లక్షణాలు ఏర్పడతాయి. ఈ కొత్త లక్షణాలతో ఏర్పడినవి శాశ్వతమైనవి గాను, అవి తిరుగులేనివి గాను శాస్త్రజ్ఞులు పరిగణిస్తారు. ఎందువల్లంటే ఈ అక్షరం ఏదైతే మారుతుందో, ఏటీజీసీలో ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం ఎప్పుడైతే వచ్చి కూర్చుంటుందో మళ్ళీ ఆ అక్షరం తిరిగి యథాస్థానంలో కూర్చోవటం అనేది అసంభవమైన విషయం. అందువలన మానవుల్లో లేదా ప్రాణుల్లో కొత్త కొత్త లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటినే మనం వారసత్వ లక్షణాలు అని చెప్పేసి చెప్పుకుంటాము. అయితే ఈ మ్యుటేషన్స్ అన్నీ కొన్ని హానికరమైన మ్యుటేషన్స్ ఉంటాయి, కొన్ని సహాయకరమైన మ్యుటేషన్స్ ఉంటాయి. సహాయకరమైన మ్యుటేషన్స్ ఉంటే అది తన యొక్క సంతానానికి ఆ లక్షణాలని వచ్చేట్టుగా చేసి అది అభివృద్ధి చెందుతుంది. అదే హానికరమైన మ్యుటేషన్స్ జరిగినాయి అనుకోండి, మనం చూస్తుంటాం, పత్రికలు వింటూ ఉంటాం, పత్రికల్లో చదువుతూ ఉంటాం. ఏనుగు తల కలిగిన బిడ్డ పుట్టి 6 గంటల్లో మరణించింది, 4 చేతుల బిడ్డ పుట్టి రోజులోనే మరణించాడు. ఇలాంటివన్నీ మనం వింటుంటాం. ఇవన్నీ కూడా హానికరమైన మ్యుటేషన్స్. అలా కాకుండా ప్రయోజనకరమైన మ్యుటేషన్స్ జరిగినాయి అనుకోండి, అప్పుడు అది సంతానానికి ఉపయోగపడుతుంది. ఆ సంతానం దాని ద్వారా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట. సాధారణంగా రేడియో యాక్టివ్ మెటీరియల్ యొక్క ప్రభావం కారణంగా కానీ, సూర్యరశ్మి నుంచే అల్ట్రావైట్ కిరణాలు కానీ, కాస్మిక్ కిరణాలు కానీ, ఇవన్నీ కూడాను ప్రాణుల్లో మ్యుటేషన్స్ని కలిగించేటువంటి యాక్టివిటీ కలిగినటువంటివే. అందువలన ప్రాణులన్నింటిలోనూ ఒకే రకమైన జీవ పదార్థం ఉన్నదని తెలిసిన తర్వాత ఈ జీవకోటి యావత్తు ఒకే కూతురు నుంచి ఆవిర్భవించింది అన్న సిద్ధాంతానికి ఇక తిరుగు లేకుండా పోయింది. ఉదాహరణకి మన పొట్టలో నులిపురుగులు ఉంటాయి. అవి మన డిఎన్ఏ తోటి 40% పోలిక కలిగి ఉంటాయి. మన దగ్గర బంధువు అయినటువంటి చింపాంజీలో 98.77 జన్యువులు పర్సంటేజ్ ఆఫ్ జన్యువులు మన జన్యువులనే పోలి ఉంటాయి. మన దగ్గర మానవులందరిలో కూడా 99% జన్యువులు ఒక్కలాగానే ఉంటాయి. మన దగ్గర చుట్టాల్లో మరీ 99.5% ఒకే రకంగా జన్యువుల్ని పోలిక కలిగి ఉంటాం. ఈ జన్యువులు ఒక్కొక్క జన్యువు వలన కలిగేటువంటి ఫలితాలు ఏంటంటే మన బొటనవేలు నిర్మాణం, ముక్కు నిర్మాణం, జుట్టు యొక్క అది కర్లింగ్ హెయిరా, నార్మల్ హెయిరా, లేకుంటే అందం, ఇవన్నింటినీ నిర్ణయించేటువంటిది జన్యువులు. అయితే ఈ జన్యువులతో పాటే పరిసరాల యొక్క ప్రభావం, ఈ సమాజం యొక్క అనుభవం, ఇవన్నీ కలిసి అదనంగా కొన్ని లక్షణాలు కూడాను ఏర్పడతూ ఉంటాయి. ఉదాహరణకి తెలివితేటలు, ఆరోగ్యం, పరిసరాలను బట్టి చర్మం యొక్క లక్షణాలు, ఆకృతి, ఇలాంటివన్నీ కూడాను జన్యు ఫలితాలతో పాటు పరిసరాల యొక్క ప్రభావము, అనుభవాల యొక్క ప్రభావము కలగలుపుగా ఉండి వచ్చేటువంటి మార్పులేవి. అంటే జన్యు ఫలితాలతో పాటు పరిసరాల ఫలితాలు కూడాను దానికి యాడ్ అయి ఉంటాయి. ఈ జన్యువులు, ఈ డిఎన్ఏలు, 2 రకాల డిఎన్ఏలు ఉన్నాయి. ఒకటి అంతర్గత డిఎన్ఏ. ఈ అంతర్గత డిఎన్ఏ ద్వారానే మన యొక్క ముక్కు ఎలా ఉంటుంది, లేకపోతే తల హెయిర్ కటింగ్ హెయిర్ ఎలా ఉంటుంది, మన చర్మ సౌందర్యం ఎలా ఉంటుంది, ఇవన్నీ నిర్ధారించేవి. అయితే ఇంకొక డిఎన్ఏ ఉంది, దాన్ని మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, జీవకణం ప్రోటోప్లాజం అనేటువంటి జీవ పదార్థంతో తయారవుతుందని, దాని మధ్య భాగంలో ఉన్నటువంటి దాన్ని డిఎన్ఏ అంటామని, అంతర్గత డిఎన్ఏ అంటామని, దాని చుట్టూ ఒక మెంబ్రేన్ పొర ఉంటుందని, దాని బయట భాగాన్ని సైటోప్లాజం అంటారని, ఆ సైటోప్లాజంలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది ఉంటుందని మనం గతంలో చెప్పుకున్నాం.
ఈ అంతర్గత డిఎన్ఏ అన్నటువంటిది పూర్తిగా మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది. అది పూర్తిగా తల్లిదండ్రుల యొక్క విరాళం. కానీ మైటోకాండ్రియల్ డిఎన్ఏ అన్నటువంటిది మాత్రం కేవలం తల్లి నుంచి మాత్రమే వస్తుంది. తండ్రి నుంచి మైటోకాండ్రియల్ డిఎన్ఏ రాదు. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మనం డిఎన్ఏ యొక్క స్వభావాన్ని ఎలా నిర్ధారించారు అన్న విషయం గురించి తెలుసుకున్నాం. మరొక వీడియోలో క్రోమోజోములు అంటే ఏమిటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి అన్నదాని గురించి తెలుసుకుందాం. నమస్తే.